హలో, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను సీ బ్లూ ఆర్గంజా బ్లౌజ్ మీద నేను డిజైన్ తీసుకుంటున్నానండి. శారీ అంతా డిజైన్ వచ్చింది, బ్లౌజ్ ఏం ప్లెయిన్ ఇచ్చాడు. చేతుల వరకు వేసుకుందామని డిజైన్ వేస్తున్నానండి. ఆల్రెడీ నేను డిజైన్ గీసుకొని వచ్చాను అనమాట. దానికి కావాల్సిన కలర్స్ ఇదిగోండి, రెడ్, గ్రీను, ఎల్లో అండ్ బ్లూ. బ్రష్లు ఎప్పుడు తీసుకున్నట్టే బ్రష్లు తీసుకున్నాను. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. కలర్స్ తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి. ముందర ఇలా డిజైన్ తీసేసుకున్నాం కదా, ముందు ఏం చేయాలంటే రెడ్ తీసుకోవాలి. రెడ్ తీసుకొని ఇలా ముందు రౌండ్లు గీసేసుకోవాలండి. ఇక్కడ ఇలా రౌండ్లు గీసేసుకోవాలి. దీంట్లో ముందే నేను డిజైన్ గీసి అట్టు పెట్టుకున్నానండి. మీ ఇష్టం, ఇదే వేసుకోవాలని లేదు, మీ ఇష్టం వచ్చిన డిజైన్ మీరు వేసేసుకోండి. తర్వాత దీన్ని ఇలా స్ట్రోక్స్ లాగా ఈ పెటల్స్లోకి ఇలా లాగాలన్నమాట. కొంచెం వాటర్ పెట్టుకోవచ్చు, కానీ ఊరిని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇది చాలా డెలికేట్గా ఉంది శారీ. ఇలా గీసేసుకోవాలండి దీని నుంచి. బయటికి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎల్లో తీసుకుంటున్నాం. ఎల్లో తీసుకుని చుట్టూ పెటల్స్ ఇట్లా గీసేసుకోవాలి మనం. ఇట్లా లాగేసుకోవాలి లోపలికి. ముందు ఇట్లా అవుట్లైన్స్ గీసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కలర్ పెట్టుకోవాలండి. ఇట్లా అవుట్లైన్స్ తీసుకున్నాం కదా, ఇట్లా లైన్గా ఇట్లా ఫిల్ చేసేసుకుంటే షేడింగ్లా ఉంటుంది అన్నమాట.
డబుల్ షేడ్ లాగా ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ అలా. చోటు ఒకవైపు నుంచి ఇట్లా ఇట్లా ఫిల్ చేసేయాలి మొత్తం. డబల్ షేడ్ లాగా అనమాట. గ్రీన్, ఎల్లో అండ్ రెడ్ కలిపితే ఇక్కడ చక్కగా ఆరెంజ్ కలర్ షేడ్లో వచ్చేసింది. ఇట్లా ఆరెంజ్ కలర్ షేడ్లో వచ్చేసింది. ఇప్పుడు మనం బ్లూ తీసుకుంటున్నాం. ఒక వేస్ట్ క్లాత్ తోటి పెట్టుకోండి. మధ్యలో ఆరుతో ఫ్యాన్ వేసుకుంటే బాగుంటుంది, కానీ నేను వీడియోలో సౌండ్ వచ్చేస్తుందండి ఫ్యాన్ ఎత్తే. ఇట్లా మధ్యలో ఇట్లా వేసేసుకోండి. వేసేసుకున్నాక ఆరుతూ ఉంటుంది కదా. ఇప్పుడు మనం లీవ్స్ వేసుకుందాం. మెటాలిక్ గ్రీన్ అండి ఇది. మెటాలిక్ కలర్స్ అంటారు కదా, వాటిల్లో ఉన్న గ్రీన్ అన్నమాట. దీంతో లీవ్స్ వేసుకుంటాం. మూడు వేసుకోవచ్చు, లేకపోతే రెండే వేసుకోవచ్చు అండి. నేను మూడు వేసాను. ఇట్లా లీవ్స్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఉన్నాయి. మధ్యలో కొంచెం బ్లూ తోటి షేడింగ్ లాగా ఇచ్చుకున్నాను. బ్లూ తీసుకొని లైట్గా ఇట్లా బాగుంటుంది. ఇట్లా వేస్తే ఆరిపోయే చక్కగా ఉంటుంది. గ్రీన్ అండ్ బ్లూ షేడ్ లాగా వచ్చి చక్కగా బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్లో ఎల్లో తీసుకొని పిప్పొడిలాగా అనమాట లాస్ట్లో ఇట్లా ఇచ్చేసి ఇటుమేనండి. ఇచ్చేసేసి ఆరిన తర్వాత మనం చక్కగా ఇస్త్రీ చేసేయాలండి. తిరిగేసి దీన్ని తిరిగేసి ఆరిన తర్వాత, ఆరిపోయిన తర్వాత ఇస్త్రీ చేసేయాలి.
బాగుంటుంది. ఇదిగోండి. ఈ వీడియో నచ్చితే బాగుందా అండి? బాగుంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.